రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరలేచింది. అధికార తెలుగుదేశం పార్టీ ముందుగా రంగంలోకి దిగింది. కడప, అనంతపురంలో ఆ పార్టీ నేతలు ఉద్ధృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 4.5 ఏళ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. త్వరలో ఎన్నికల కోడ్ వస్తుందన్న సంకేతాలతో తెలుగుదేశం నేతలు ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కడప జిల్లా పులివెందులలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ ఎస్ సతీష్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి గాంధీ సర్కిల్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సొంత నియోజకవర్గమైన పులివెందుల అభివృద్ధిని ఏనాడు జగన్ పట్టించుకోలేదని తెలుగుదేశం నేతలు విమర్శించారు. కడపకు పెద్ద ఎత్తున నీళ్లు, నిధులు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ హయాంలో తాగునీటి కోసం కల్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వచ్చేదన్న నేతలు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఇంటింటికి కుళాయి ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. బ్రహ్మణమడుగులో మాకు ఒకటే కాదు, ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ ఓట్లు అడిగారు. అందులో బాగా సంఖ్యము అభివృద్ధి మరింత ఎక్కువ చేసినాం కాబట్టి మేము ఓట్లు అడిగినాం. మాకు నమ్మకం ఉంది, దానికోసం వచ్చాం. నమ్మకం పూర్తిగా ఉంది, స్పందన బాగుంది. ఇంకా ప్రజల్లోకి తీసుకుంటాం కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గట్టిగా కూర్చొని మాకు నీళ్లు కావాలా, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగినట్లయితే ఈ ప్రాంతానికి ఎప్పుడో నీళ్లు వచ్చింది. కానీ ఆయన ఈ ప్రాంతం అభివృద్ధిని పనంగా పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కంటే ఆయన స్వార్థమే ఎక్కువ చూసుకున్నాడు. ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల ప్రజలందరూ సంతోషంగా, సుభిక్షంగా ఉన్నారు. వాళ్ళు రెడీగా ఉన్నారు ఈ ఎన్నికల్లో తప్పకుండా పులివెందుల అసెంబ్లీని, కడప పార్లమెంట్ గెలిపించడానికి. రాయచోటిలో తెలుగుదేశం నేత ప్రసాద్ బాబు ఇంటింటి ప్రచారానికి తెరలేపారు. గడప గడపకు వెళ్తూ సైకిల్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టం కట్టాలన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పురాతన తోటలో పూజలు నిర్వహించిన అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.